జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంలను కోట్ల విజయభాస్కర్ ఇండోర్ స్టేడియానికి తరలించారు. స్ట్రాంగ్ రూములలో భద్రపరిచారు ఎలక్షన్ ఆఫీసర్స్. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ ఎన్నికల్లో దేశంలోనే మొదటిసారిగా డ్రోన్లతో భద్రతను పర్యవేక్షించారు ఎలక్షన్ ఆఫీసర్స్. జూబ్లీహిల్స్ పోలింగ్ ముగిసింది. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసినట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. పోలింగ్ ముగియడంతో గేట్లు మూసివేశారు. అప్పటి వరకు లైన్లలో ఉన్న వారికి మాత్రమే ఓటు వేసేందుకు అనుమతించారు. ఇక సాయంత్రం 5 గంటల వరకు 47.16% పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం వరకు స్లోగా సాగిన పోలింగ్ సాయంత్రం వరకు కాస్త పెరిగింది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం స్లోగా ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు 31.94% నమోదైంది. ఆ తర్వాత ఓటింగ్ శాతం పెరుగుతూ వచ్చింది. పెద్ద ఎత్తున మహిళలు, వృద్ధులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు 40.2% ఉన్న పోలింగ్ సాయంత్రానికి 47.16% చేరుకుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సాయంత్రం 6 గంటలకు ముగిసింది. లాస్ట్ అవర్లో అక్కడక్కడ చిన్న ఘటనలు తప్ప అంతా ప్రశాంతంగా ముగిసిందన్నారు పోలీసులు. మొత్తం 4,13,065 మంది ఓటర్లు ఉండగా 58 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఉప ఎన్నిక కోసం 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 4 ఈవీఎంలను అందుబాటులో ఉంచారు. 3,000 మంది పోలింగ్ సిబ్బంది, 2,000 మంది పోలీసులతో కలిపి మొత్తం 5,000 మంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విధుల్లో పాల్గొన్నారు. 226 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించి ఆ ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో భద్రత కట్టుదిట్టం చేశారు. ఈసారి డ్రోన్ల ద్వారా పోలింగ్ ప్రాసెస్ మానిటర్ చేశారు అధికారులు. మొదటిసారి ఎన్నికల నిర్వహణలో డ్రోన్స్ ఉపయోగించారు. డ్రోన్ల నుంచి వచ్చే ఫీడ్ను లైవ్ స్ట్రీమింగ్ తో కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేసి నిరంతరం పర్యవేక్షించారు అధికారులు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ సరళిని హైదరాబాద్ సిపి విసి సజ్జనార్ పరిశీలించారు. డ్రోన్స్ ద్వారా పోలింగ్ స్టేషన్ల వద్ద పరిస్థితిని వీక్షించారు. ప్రతి పోలింగ్ స్టేషన్ కు ఒకటి చొప్పున 139 కేంద్రాల్లో 139 డ్రోన్లు ఏర్పాటు చేశారు. వీటిని జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ తో అనుసంధానించారు. 900 సీసీటీవీ కెమెరాలతో పోలింగ్ స్టేషన్లను మానిటరింగ్ చేశారు. దేశంలో మొదటిసారి ఎన్నికల్లో డ్రోన్స్ ఉపయోగించామని తెలిపారు సజ్జనార్. ఈ ఒక డ్రోన్ ద్వారా ఈ ఒక ఎలక్షన్ ప్రక్రియ ఎట్లా నడుస్తుంది అని తెలుసుకోవడానికి దేశంలోనే ఈ హైదరాబాద్ సిటీలో ఒక మొదటి ప్రయత్నం చేయడం జరుగుతుంది. నేను ఇక్కడ స్వయంగా చూశాను, చాలా ఎఫెక్టివ్ గా ఉంది. అక్కడ క్రౌడ్ మేనేజ్మెంట్ కావచ్చు, అక్కడ నడుస్తున్న ప్రక్రియ కావచ్చు, మన బందోబస్తు వ్యవస్థ ఎట్లా ఉందని చెప్పి తెలుసుకోవడానికి కూడా ఒక మంచి వ్యవస్థ ఈ రోజు ఈ ఒక డ్రోన్ ద్వారా రావడం జరిగింది. ఇది దేశంలోనే మొదటిసారి ఈ ఒక ప్రయత్నము. ఎఫెక్టివ్ వచ్చే రోజు ఈ యొక్క అప్లికేషన్ కావచ్చు, ఈ డ్రోన్స్ కావచ్చు, మనం ఇంకా మంచి మెరుగైన ఒక ఎలక్షన్ సిస్టమ్ ని చేయడానికి, ఎలక్షన్ ప్రాసెస్ ని చేయడానికి డ్రోన్ ఒక వ్యవస్థ బాగా యూస్ఫుల్ అవుతుంది నాకు అనిపిస్తుంది. పలు పోలింగ్ బూత్లలో కాసేపు ఈవీఎంలు మొరాయించాయి. 11 పోలింగ్ బూత్లలో ఈవీఎంలు పనిచేయకపోవడంతో ఓటర్లు ఇబ్బందులు పడ్డారు. షేక్పేట్, రెహ్మత్ నగర్లోని పలు చోట్ల ఈవీఎంలు పనిచేయలేదు. ఈవీఎంలను సరిచేసిన తర్వాత మళ్లీ ఓటింగ్ కొనసాగింది. యూసఫ్గూడ చెక్పోస్ట్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలతో పోలింగ్ సరళిని పరిశీలించారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్. సోమాజిగూడలోని పోలింగ్ బూత్లో ఓటేశారు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్. షేక్పేట్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం షేక్పేట్ డివిజన్లో ఓటు వేశారు సినిమా డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. ఇంటర్నేషనల్ స్కూల్ బూత్ నెంబర్ 28లో భార్య రమ, కుమారుడు కార్తికేయతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. యూసఫ్గూడ గవర్నమెంట్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటేశారు సినిమా రచయిత, నటుడు తనికెళ్ల భరణి. షేక్పేట్ డివిజన్లోని గవర్నమెంట్ హైస్కూల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు 85 ఏళ్ల వృద్ధురాలు పెంటమ్మ. మొన్నటి వరకు హాస్పిటల్లో ఉండి 5 రోజుల క్రితమే హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఆరోగ్యం కాస్త కుదిరపడగానే వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. 85 ఏళ్ల మహిళ యువ ఓటర్లకు ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు అధికారులు. జూబ్లీహిల్స్ బైపోల్లో ఓటు వేశారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. మధురా నగరంలోని శ్రీనిధి విశ్వభారతి హైస్కూల్లో కుటుంబ సమేతంగా వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు రంగనాథ్.
యూసఫ్గూడ డివిజన్ వెంకటగిరి పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు ఐపీఎస్ అధికారులు. మాజీ డీజీపీ జితేందర్, అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ విజయ్ కుమార్, అడిషనల్ డీజీ అడ్మిన్ పర్సనల్ అనిల్ కుమార్, సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ షిగా గోయల్ బైపోల్ పోలింగ్ లో ఓటు వేశారు. మరోవైపు షేక్పేట్ డివిజన్ లోని వలీ స్కూల్ పోలింగ్ బూత్ నెంబర్ 31 లో ఓటు వేశారు అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు. ఈవీఎంలు మొరాయించిన చోట రిజర్వ్ ఈవీఎంలను రీప్లేస్ చేశామన్నారు అధికారి ఆర్వి కర్ణన్. ఎర్రగడ్డలోని డాన్ బాస్కో స్కూల్లోని పోలింగ్ బూత్ ను పరిశీలించారు. పోలింగ్ బూత్ లో ఓటింగ్ సరళిని పరిశీలించారు. ప్రతి ఒక్క పోలింగ్ బూత్ ను వెబ్ కాస్టింగ్ చేశామన్నారు ఆర్వి కర్ణన్. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చారు. అయితే సెల్ ఫోన్లను అనుమతించలేదు అధికారులు. సెల్ ఫోన్ల కోసం ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఓటింగ్ కు వెళ్లే ముందు సెల్ ఫోన్లు డిపాజిట్ చేసుకుని టోకెన్ ఇచ్చారు ఎలక్షన్ సిబ్బంది. ఓటేసిన తర్వాత తిరిగి ఓటర్లకు ఇచ్చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కొన్ని మార్పులను తీసుకొచ్చింది ఈసీ. తొలిసారి డ్రోన్లతో సెక్యూరిటీని మానిటరింగ్ చేపట్టారు. ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర మొబైల్ డిపాజిట్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర అసిస్టెన్స్ బూత్లను ఏర్పాటు చేశారు. మరోవైపు అభ్యర్థులు 58 మంది ఉండడంతో పోలింగ్ టైంను సాయంత్రం 6 గంటల వరకు పెంచారు. ఇక తొలిసారి ఈవీఎంలో అభ్యర్థుల కలర్ ఫోటోను ముద్రించారు అధికారులు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కొన్ని చోట్ల గొడవలు జరిగాయి. షేక్పేట్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాలు తోసుకున్నారు. పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. గొడవ పెద్దదవుతుండటంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి 2 వర్గాలను పంపించారు. యూసఫ్గూడ కాంగ్రెస్ ఆఫీస్ ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. దొంగ ఓట్లు వేస్తున్నారంటూ బీఆర్ఎస్ అభ్యర్థి సునీత ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. కాంగ్రెస్ ఆఫీస్ ఎదుట ఎలా ధర్నా చేస్తారంటున్న పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేశారు. నవంబర్ 14న ఓట్లు లెక్కించి అదే రోజు ఫలితాలు ప్రకటిస్తామని తెలిపారు ఎలక్షన్ అధికారులు.